రండి రండి, ఈసారి అయితే బండ్ల మీద కైకులం అయితే బయలుదేరాం. ఈసారి పెద్ద గ్యాంగ్ తేలినాం. వీళ్ళందరూ మనవలే చూడండి, దూసుకుంటూ వెళ్ళిపోతున్నాం ఫస్ట్ లోకి. ఈసారి క్రేజీగా ప్లాన్ చేద్దామని మంచి ప్రిపేర్ అయ్యి వచ్చాం. మరి సిద్ధిగడు చెంపంది పకోడి తింటా అంటున్నాడు. చూసారా సార్ డబుల్ యాక్షన్, వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. బాగా ట్రై చేస్తావా జగదీష్? బాగా ట్రై చేస్తావా? ట్రై ఫస్ట్ పొగడికి వెళ్ళిపోతున్నావా? ఇలా అయితే కైకరం కుర్రోళ్ళు మాతో క్రికెట్ ఆడుతూ ఉంటారు, కొంచెం బాగా క్లోజ్ అనమాట మనకి. కామెడీ చేస్తున్నావా? వచ్చిందే ఇప్పుడు ఎప్పుడే పర్ఫ్యూమ్ కొంటాకు వచ్చేయడం. ఘాటు వచ్చానా ఎలా ఉంది చెప్పి 5 ఉందంట పర్ఫ్యూమ్. అదేం పెద్ద జోక పగలబడి నవ్వడానికి కారం లేని పచ్చలాగా 150 का आता नहीं बोलो, अच्छे से बोलो. 150 दे दो मैं. మా వాడు బేరం ఆడుతున్నాడు మరి పర్ఫ్యూమ్. ఇది మన దృష్టిలో నథింగ్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? బేరం తగ్గిందా? తగ్గొట్టాం. బేరం తగ్గొట్టేయడన్న మా వాడు 100 రూపాయలు కక్కుతుపడి 100 రూపాయలు పొగడి తింట వెళ్ళిపోయాడు. సీక్రెట్ గా మా దూరంగా వెళ్ళిపోయాడు. ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ టైం మా వాళ్ళు రింగ్ ట్రై చేయడానికి వచ్చేసారు. ఇప్పుడు మా వాడు ఎన్ని రింగ్లు వేస్తాడో చూడాలి ఇప్పుడు. ఏ జగదీష్ ఏదోట నువ్వు జాగ్రత్తగా టెక్నిక్ గా ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఇంకోటి యాక్చువల్లీ బాగా ట్రై చేసాం కానీ బ్రో అసలు ఒక్కడు కూడా పడలేదు బ్రో. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. మా సిద్ధిగాడు పగోడి తినకుండా వెళ్ళిపోతున్నాడు మాకు ఎట్టకుండా. అరే సిద్ధు నారా, ఫస్ట్ టైం పకోడీ దగ్గరకు వచ్చేసాం మేము. బాబు పకోడీ ఏం తిన్నాం? ఏంటి త్వరగా తింటే బెటర్ నాకు అనిపిస్తుంది. పకోడీ తింటే నెంబర్ 1 ప్లాన్ వేసాం ఇప్పుడు. ఎలా తిన్నామంటే మనం 8 మంది ఉన్నాం. ఒక్కొక్క షాప్ లో ఇద్దరు వెళ్ళండి, మంచి పొగిడి తండి, అందరూ టేస్ట్ చేద్దాం, అన్ని తిందాం. ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్. ఓకే మనం అయితే ఇప్పుడు తీసుకున్నాం 1/2 kg. ఇదైతే మేము తీసుకున్న పకోడీ మరి కనబడుతుందో తెలియదు. సిద్ధిగాడు నేనైతే బ్యాచ్ మేము కొట్టేతుకొని వెళ్తున్నాం చికెన్ పకోడీ. అలా 4 పొట్లాలు అయితే తీసుకొచ్చారు. రోడ్డు మీదకి వెళ్ళి టేస్ట్ చేస్తున్నాం. ముందు బిస్కెట్ కొట్టింది. దగ్గరుంది మా వాళ్ళు అందరూ మొక్కలన్నీ టేస్ట్ చేసి ఎవరిది బాగుందిరా కిట్టు అన్య వెనిలిగాడు నెగ్గారు. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. ఏడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. పొగడి తింటే సోడా తాగితే వచ్చాం. ఇదే బాగుంది. బాబాయ్ చూడండి ఇక్కడ రప్ప అని చేస్తున్నాడు ఫాస్ట్ గా, మంచి బలేగా. సోడా అయితే చల్లగా ఉంటుంది అనుకుంటున్నాం, ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. ఎందుకంటే బ్రాండ్స్ ఇదే విన్నర్ బ్రాండ్స్. ఏ మొక్క బ్రాండ్స్ చూడండి ఇక్కడ సోడా కొట్టు దగ్గర మా వాళ్ళు ఎలాంటి వేస్తున్నారు. మంచి ఫన్ అయితే జరిగింది అక్కడ.
కిరణ్ పకోడీ తిను. ఎలా ఉంది పకోడీ? కిట్టు ప్రతిసారి దీనింటి ఏమిట్రా? పకోడీ ఎలా ఉంది? మాకు 100 రూపాయలు ఇటు పొగిడి కొనవు కానీ అమ్మాయి అడిగితే మాత్రం 100 రూపాయలు ఇటు బొమ్మ కొని ఇచ్చేస్తావా? చిన్నపిల్ల రా పాపం. అబ్బా చిన్నపిల్ల పెద్ద పిల్ల నేను చూడలేదు ఇటు నువ్వు హ్యాపీయే కదా? పిల్లల లైన్లో ఇట్టేడు మామూలు ఇక్కడ చూడండి. అంటే వీడియోలు పడతామని ఫ్రెండ్స్ అన్ని బొమ్మ కొన్నాడు కదా, నచ్చిందా? హ్యాపీ బాయ్. అయితే ప్రేమిద్దాం డూడ్, పోయేదే ఉంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. పకోడీ సోడా తాగేసిన తర్వాత మా గ్యాంగ్ లో వినీల్ గడు పాపం పకోడీ తిన్నాడు. ఆడు తినలేడు, టైఫాయిడ్ కాబట్టి ఆంటీ దగ్గరికి వచ్చాం. చూడండి ఎలా వేస్తున్నారు ఆంటీ గారు, దోశ మంచి గుండ్రంగా వేస్తున్నారు. వినీల్ అట్ట ఎలా ఉంది? ఫుల్ గా దోసుకునేసి ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందని ఇక్కడికైతే వచ్చేసాం. సరే కానీ లేట్ చేయకుండా బాబు ఇక్కడ పవర్ స్టార్ అభిమానులు ఉన్నారా? ఉన్నారా లేరా? సరే ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారా? ప్రభాస్ అభిమానులు ఉన్నారా? అల్లు అర్జున్, మహేష్ బాబు, సన్నీ లియోన్. యాంకర్ పాప మంచి బాగా మాట్లాడుతుంది, ఎందుకులే డిస్టర్బ్ చేయడం అని చెప్పి బాబాయ్ దగ్గరికి స్వీట్ కార్న్ తిన్నామని వచ్చాం. బాబాయ్ వేడి వేడి స్వీట్ కార్న్ మీద ఉప్పు కారం అయితే పెట్టేసి మనకి ఇచ్చేసాడు. అక్కడ 4-5 పాటలని మళ్ళీ వాక్ అయితే స్టార్ట్ అయ్యాం. అలా మళ్ళీ తిరుగుతాం జెండువిల్ అని చూడడానికి. మావోడైతే మొన్న మేము బాల్తో కొట్టలేకపోయామని చెప్పి మావోడు కొట్టేస్తానని వచ్చాడు పోటుగాళ్ళలాగా. మై నేమ్ ఇస్ మాక్సిమస్ డెసిమస్ మెరిడియస్. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. బాల్ తో పోయిన పరువు సాలేదని చెప్పి మా వాడైతే విఆర్ ఎక్కుదామని అయితే వచ్చేసాడు. ఎలా ఉంది ఫీలింగ్? గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా, దాన్ని తలుచుకుంటే నా వల్ల కావట్లేదురా తండ్రి. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా.